శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో శరీర సౌష్ఠవానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మందికి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోయి శరీర ఆకృతి సక్రమంగా లేకుండా ఉంటుంది. అసలు దీనికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఎక్కువగా కొవ్వు పేరుకోవడం అనేది ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా కొంచెం అమెరికా లాంటి దేశం, స్విట్జర్లాండ్, యూరోప్ అవి చూస్తే కూడా అక్కడ కూడా ఎక్కువ మందికి కొవ్వు పేరుకుపోవడం, అంటే చూడడానికి రూపం ఎలా ఉండాలో అలా ఉండకుండా ఆకృతి మారిపోవడం అనేటువంటిది మొత్తం ప్రపంచం మొత్తంలోనే ఎక్కువగా కనపడుతుంది. అలాగే మన దేశంలో కూడా అంటే ఆ పోకడ మనకు కూడా కనిపిస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడానికి కారణం రెండు. ఒకటి ఆహారం, రెండు విహారం మెయిన్గా చెప్పుకునేవి. అయితే జీన్స్ అవి ఉంటాయంటే అది వేరే మాట. అది ఏ కాలంలో అయినా ఒకటే, మనకి పాత కాలంలో అయినా ఈ కాలంలో అయినా దాని గురించి తేడాగా మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. అయితే ప్రస్తుత కాలంలో మనం అంటే ఈ రోజుల్లో ఎక్కువగా చూసేటువంటి కారణాలు ఏమేంటంటే ఒకటి ఆహారం, రెండు విహారం. ఆహారం అనేటప్పటికి ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ మందికి తీసుకునేటువంటి ఆహారం పట్ల ఒక రకమైన చేంజ్, ఒక యాటిట్యూడ్ చేంజ్ ఒకటి వచ్చింది. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి ఇంత కొవ్వు పెరిగిపోతుందో అటువంటి ఆహారాన్ని మనం కూడా దిగుమతి చేసుకుని అటువంటి అలవాట్లు చేసుకుంటున్నాం అనమాట. అంటే ఏదో పిజ్జా అంటే వినడానికి పేరు బాగుంది, తినడానికి ఏదో షోక్గా ఉంది అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు యువతలో ఎక్కువ మంది ఇటువంటి ఆహారానికి ఇష్టపడుతున్నారనమాట. ఒకటి తేలిగ్గా దొరకటం, స్టైల్గా ఉంటుంది అనుకోవడం, ఏదో ఒక అంటే ఇక్కడ లేనిది ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక భావన. ఇలా పిజ్జాలు, బర్గర్లు అవన్నీ తినడం అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది. వాటిలలో ఏంటంటే ఒక రిఫైన్డ్ పిండి, అంటే ఆ పిండిలో ఎటువంటి జీవ పదార్థము, ఎటువంటి పోషక విలువలు ఉండవు, అటువంటి రిఫైన్డ్ పిండి. అలాగే ఆ పిండితో పాటు దాన్ని తయారు చేయడానికి ఏంటంటే అందులో కొన్ని కొవ్వు పదార్థాలు, శాచురేటెడ్ ఫ్యాట్స్ అవి వాడుతూ ఉంటారు. ఆ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇంకా వాటితో పాటు కొన్ని రసాయనిక పదార్థాలు కూడా చేరాలి. అవన్నీ కొంచెం పొంగినట్టుగా అవ్వడానికి, దానికి ఏంటంటే సహజంగా జరగవు కదా అవన్నీ. వాటిలలో కొన్ని రసాయనిక పదార్థాలు కూడా కలుపుతూ ఉంటారు. ఇలా ఎటువంటి పోషక విలువలు లేకుండా ఎక్కువ క్యాలరీస్లో ఉండేటువంటి ఇటువంటి ఆహార పదార్థాన్ని రెగ్యులర్గా తినడం అనేటువంటిది ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. అలాగే ఈ బర్గర్ లాంటి వాటిలో కూడా సేమ్ అదే పిండి, అదే తీరు ఉంటూ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఏంటంటే ఇప్పుడు అంటే ఏమండి ఏదో ఫారిన్ కంట్రీస్ ఉన్నవన్నీ చెత్త తిళ్ళు, మనవన్నీ మంచి తిళ్ళా అని అనిపించచ్చు, అవి ఛాందసంగా చెప్తోందని. అలానే కాదు, ఇక్కడ ఉండేటువంటి కొన్ని తిళ్ళలో కూడా మనకేమిటంటే సమోసాలు, బజ్జీలు అలాంటి వాటిల్లో ఎటువంటి కూరలు లేకుండా ఒట్టిగా మైదా పిండితో కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటి మైదా పిండితో చేసేటువంటి ఎటువంటి ఆహారమైనా సరే దానిలో ఎటువంటి పోషక విలువలు ఉండవు. వాటితో పాటుగా కొన్ని ఏంటంటే రుచిగా కరకరలాడాలని బాగా డాల్డా అది కలిపి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆహార పదార్థాలు స్నాక్స్ లాగా తినడం, అలాగే మనకి చిప్స్ అవి తినడం, ఓ ప్యాకెట్ చేత్తో పట్టుకుని అవి తింటూ ఉండటం. మళ్ళీ ఇంకా ఏంటి కొన్ని కూల్ డ్రింక్స్, అదొక ఫ్యాషన్ లాగా ఒక గ్లాస్తో చేత్తో పట్టుకుని నడుస్తూ తింటూ వెళ్తే ఏదో ఒక కేర్ ఫ్రీ ఒక ఫీలింగ్ వస్తుంటుంది అనమాట, ఒక స్టైల్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి భ్రమలు ఏమవుతున్నాయంటే చాలా మందిలో ఆ భ్రమల్లో ఆహార పదార్థాలన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఆహార పదార్థాల వల్ల ఏంటంటే పోషక విలువలు రాకపోవడం, అలాగే కొవ్వు పేరుకుపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కొవ్వు పేరుకోవడం అంటే అది ఎక్కడైనా పనికొచ్చు శరీరం మీద. కొంతమందికి చేతుల్లో, కొంతమందికి నడుం దగ్గర, కొంతమందికి పిరుతుల దగ్గర ఎక్కడో అక్కడ కాస్త ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఒంటి తీరుని బట్టి ఆ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకటి ఆహారపు అలవాట్లు. ఆ తర్వాత విహారానికి వచ్చేసరికి ఏంటంటే అస్సలు యాక్టివిటీ లేకపోవడం, హాయిగా కూర్చోవడం అనేటువంటిది ఒక జీవన విధానం అయిపోయింది మనకి. అంటే చిన్నప్పుడు కాలేజీలు, ఒక స్కూళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వరకు కూడా కూర్చోవడం అనేటువంటిది మనకి నిత్య జీవితం అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఏదో కోచింగ్లు, క్లాసులు అని చెప్పి చిన్నప్పటి నుంచి పంపిస్తే ఆ బెంచ్ మీద పొద్దున కూర్చుంటే మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళే వరకు అదే బెంచ్ మీద కూర్చోవడం, కదిలే పని లేదు. అలాగే ఆ తర్వాత కొంచెం టీన్స్లోకి వచ్చాక కూడా ఇదే పద్ధతి. అంటే క్లాస్కి వెళ్ళడం, కూర్చోవడం, ఇంకొక పని లేదు. అంటే స్కూళ్ళలో కూడా ఎటువంటి వ్యాయామం లేకపోవడం, ఎటువంటి ఎక్సర్సైజులు లేకపోవడం, ఆటలు లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే చిన్నతనం నుంచే వీళ్ళ శరీరం మీద ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే కొవ్వు పేరుకుపోవడానికి, శరీరం అంటే ఉండాల్సినటువంటి ఆకృతి లేకుండా ఉండడానికి ఈ వ్యాయామం చేయకపోవడం అనేటువంటి అలవాటు కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. అంటే ఈ రెండు రకాల రీజన్స్ వల్ల శరీరం మీద కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, ఎలాంటి ఆకృతి ఉండాలో అలాంటి ఆకృతి ఉండకుండా ఉండడం అనేటువంటిది మనం ఈ రోజుల్లో చూడడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆహార విహారాల్లో మార్పుల వల్ల శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోతుంది అంటున్నారు. మరి ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో తెలియజేస్తారా?
ఏంటంటే కేవలం అందానికి ఆకృతికి కాకుండా ఈ కొవ్వు ఎక్కువగా పేరుకోవడం అనేటువంటిది ఆరోగ్యం మీద కూడా తప్పనిసరిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మీద ప్రభావం అంటే ఏంటంటే శరీరం మీద కొవ్వు పేరుకోవడం నెమ్మదిగా అలా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏంటంటే ఆ కొవ్వు కణాలు పెద్ద కణాలు అయిపోవటం, అవి శరీరంలో ఉండేటువంటి ఇతర పోషక విలువలను అవి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొవ్వు బాగా ఎక్కువైపోయినప్పుడు వాటన్నింటికి కూడా రక్త ప్రసారం వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలా రక్త ప్రసారం మిగతా ఎక్స్ట్రా ఈ కణాలకు కూడా ఇవ్వాల్సి వచ్చేటప్పటికి గుండె ఒకటే ఉంది మన దగ్గర, రక్తనాళాలు అవే ఉన్నాయి, వాటి మీద భారం పెరిగిపోతుంది. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ పని చేయాల్సినటువంటి అవసరం గుండె మీద పడుతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈ కొవ్వు కాస్త ఎక్కువగా అయిపోయినట్టయితే కనుక గుండెకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రక్తనాళాల మీద కూడా వాటి ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ రెండింటి మీద ప్రభావం పడ్డ వల్ల ఏంటంటే కొంచెం బీపీ పెరగడం కానీ గుండె జబ్బులు రావడం కానీ జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేయవు, ఏమైంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే అది నెమ్మదిగా దొరుకుతాయి ఇలాంటివన్నీ. ఏదో ఒకసారి కాస్త లావయం కదా రెండో రోజు సమస్య రావడం అలా ఉండదు. మన జీవితానికి ఒక స్పాన్ ఉంది. ఆ వయసులో ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ శరీరపు కొవ్వు పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే మధుమేహం వచ్చేందుకు అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఫ్యామిలీలో ఒకవేళ జీన్స్ ఉంటే ఒక కారణం, దాంతోపాటు కొవ్వు కూడా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ మధుమేహం అనేటువంటి సమస్య రావడానికి అవకాశం బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే బీపీ పెరుగుతుంది, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆడపిల్లలకి ఏంటంటే పీసీఓడి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి సమస్య వచ్చి వాళ్ళకి హార్మోన్లలో ఇంబ్యాలెన్స్ అది రావటం, నెలసరి సక్రమంగా రాకపోవటం, సంతానం కలగడానికి ఇబ్బంది కలగటం, ఇలాంటి సమస్యలన్నీ ఆడపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మగపిల్లల్లో కనుక ఇలాగ కొవ్వు పేరుకుపోయినట్టయితే కనుక వాళ్ళకి ముందు ఏమవుతుందంటే ఇక సంతానోత్పత్తికి కావాల్సినటువంటి స్పర్మ్ కౌంట్లో తేడా వస్తూ ఉంటుంది. అంటే కణాల సంఖ్యలో కానీ లేకపోతే ఆ కణాలలో ఆ సంతానాన్ని కలగజేసేటువంటి శక్తి లేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చేందుకు మగవాళ్ళలో అటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా అంటే లిస్టు చెప్పాలంటే చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఈ కొవ్వు శరీరం మీద ఎక్కువగా పేరుకుపోవడం అనేటువంటిది రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. డాక్టర్ గారు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల చూడడానికే కాకుండా అనారోగ్యానికి కూడా దారితీస్తుంది అంటున్నారు కదా, మరి శరీర సౌష్ఠవానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా? అంటే శరీర సౌష్ఠవం అంటే మనకి కాళ్ళు చేతులు వీటి మీద ఎంత ఫ్యాట్ ఉండాలో అంత మాత్రమే ఫ్యాట్ ఉండడం, తర్వాత పొట్ట మీద కానీ పిరుదుల మీద కానీ ఎక్కువగా కొవ్వు చేరకుండా ఉండడం అనేటువంటిది జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. దీనికి ఏంటంటే చాలామందికి తెలిసినటువంటి అంశమే ఆహారంలో కాస్త జాగ్రత్తలు పాటించడం, కాస్త జిహ్వ చాపల్యాన్ని మర్చిపోవడం. ఏదో కాస్త రుచికరమైనది కనపడింది కదా అని ఇంకాస్త తిందాంలే, ఈ రోజుకు తిందాంలే అని ప్రతిరోజు అనుకుంటూ ఉండడం అనమాట, రేపటి నుంచి మానేద్దాం అనుకుంటూ ఉండడం. ఇలాంటివి తగ్గించేసుకుని తినేటువంటి ఆహారం మీద ఒక కంట్రోల్ పెట్టుకోగలిగినట్టయితే, అంటే ఏం తింటున్నాము ఎంత తింటున్నాం అనేటువంటిది కొంచెం ఆలోచించుకుని శ్రద్ధగా తీసుకుంటున్నట్టయితే కనుక కొవ్వు పేరుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా నెయ్యి, నూనె, తర్వాత స్వీట్స్ ఒకటే బాగా టెంప్టింగ్గా ఉండేటువంటివి కదా, స్వీట్స్ కానీ లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ, అంటే మైదా పిండితో తయారైనటువంటివి కానీ పిజ్జా బర్గర్ లాంటివి కానీ ఇటువంటి ఆహార పదార్థాలన్నిటిని బాగా తగ్గించేసుకుని ఏదో మరీ సరదాగా అనిపిస్తే నెలకు ఒక్కరోజో 2 నెలలకు ఒక్కరోజో ఏదో సరదాగా తినాలి అనుకుని వదిలేయగలిగినట్టయితే కనుక ఈ కొవ్వు పేరుకోవడం అనేటువంటిది లేకుండా శరీరం చక్కగా ఆకృతి బాగుండడానికి తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే ఎక్సర్సైజ్ అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం చిన్నతనం నుంచి, ఏదో కొంచెం ఏమవుతుందంటే కాస్త బాగా వెయిట్ పెరిగిపోయాక అప్పుడు మొదలెట్టి ఓ నెలల్లో 2 నెలల్లో చేసి అయ్యో తగ్గడలేదు ఎందుకు వేస్ట్, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందు నుంచే చిన్నప్పటి నుంచే ఆటలు ఆడే వయసులో రోజు 1-2 గంటలు పరిగెత్తి ఆటలాడుతూ ఉండడం, కాస్త పెరిగిన తర్వాత ఒక వ్యాయామంగా స్విమ్మింగ్ కానీ లేకపోతే సైకిల్ తొక్కడం కానీ పరిగెత్తడం కానీ పరిగెత్తే ఆటలు ఆడడం కానీ ఇలా ప్రతిరోజు 1-2 గంటల పాటు తప్పనిసరిగా ఆటలు ఆడుతూ ఉండడం అనేటువంటిది చేస్తూ ఉండాలి. కొంచెం వయసు పెరిగాకైతే వయసుకు అనుగుణంగా 1 గంట సేపు జాగింగో వాకింగో ఏదో ఒక వ్యాయామం శరీరానికి తప్పనిసరిగా ఉండేటట్టుగా చూసుకోవడం ప్రతి వాళ్ళు పాటించవలసినటువంటిది. అలాగే శరీర సౌష్ఠవం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి సూర్య నమస్కారాలు చాలా బాగా పనిచేస్తాయి. అంటే ప్రతిరోజు వయస్సుకి శక్తికి అనుగుణంగా సూర్య నమస్కారాలు కనుక రోజు చేస్తున్నట్టయితే ఆ బాడీ షేప్ చాలా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. అది కూడా రెగ్యులర్గా చేయడమే, ఏదో కొన్ని రోజులు చేసి మానేసి రాలేదని కానీ వచ్చేసిందిలే ఇంకా చాలే అని కానీ అనుకోకూడదు అనమాట.
మనం ఆహారం ఎంత రెగ్యులర్గా ఎంత శ్రద్ధగా తింటూ ఉంటామో రోజు అంత శ్రద్ధగాను ప్రతిరోజు ఈ వ్యాయామాలు కానీ సూర్య నమస్కారాలు లాంటి ఆసనాలు కానీ తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఈ సూర్య నమస్కారాలు చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా ఈ శరీర సౌష్ఠవం అనేటువంటిది మనం తొందరగా గమనించగలిగినటువంటి ఫలితాన్ని పొందొచ్చు. డాక్టర్ గారు, శరీర సౌష్ఠవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం ఒక లేహ్యం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే శతావరి. ఈ శతావరి అనేటువంటిది ఒక రసాయనం. దీని తెలుగులో చెప్పేటప్పుడు పిల్లి పీతర అంటారు. ఈ రసాయనం ఏంటంటే శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోవడం కాకుండా మాంసధాతు అంటే మజిల్ సరిగా ఉండేలాగా చేసి బాడీ షేప్ బాగుండేలాగా సహాయపడేటువంటి ఒక మంచి మూలిక. శతావరి అంటే పచ్చి వేర్లను తీసుకొచ్చి రసంలాగా తీసుకోవాలి. ఒకవేళ ఆ రసం దొరకనట్టయితే కనుక చూర్ణాన్ని తీసుకుని దాన్ని కషాయంలాగా చేసుకోండి. దీన్ని అంటే ఒకవేళ రసం తీసుకుంటే రసాన్ని ఒక 250 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. లేదా ఈ చూర్ణాన్ని తీసుకుని ఒక కషాయంలాగా తయారు చేసుకున్నా కూడా ఒక 250 మిల్లీలీటర్ల కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడం కోసం మాత్రమే కనుక నేను కొద్దిగా కషాయం చేసినట్టుగా నీళ్ళల్లో ఈ చూర్ణాన్ని వేసి మీకు చూపిస్తాను. రెండు 250 మిల్లీలీటర్ల శతావరి కషాయం కానీ రసం కానీ తీసుకుని దాంట్లో సమానంగా 250 గ్రాముల పరిమాణంలో పాత బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ ఔషధాన్ని మనం ఒక లేహ్యం రూపంలో చేసుకుంటున్నాం కనుక ఈ ఔషధం తయారీకి బెల్లం అవసరం తప్పకుండా ఉంటుంది. అలాగే బెల్లంలో ఏంటంటే మనం అందులో పాత బెల్లం వాడేటప్పుడు అదొక టానిక్ లాగా పనిచేస్తుంది. దానిలో ఒక మంచి ఐరన్ కంటెంట్ అంటే ఇనుము కూడా బాగా మనకి లభించే అవకాశం ఉంటుంది. 250 గ్రాముల పాత బెల్లాన్ని కొంచెం మెత్తగా అంటే పొడిలాగా చేసేసుకుని ఆ పొడిని ఇందాకటి స్వరసంతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద నెమ్మదిగా కాగనివ్వాలి. అది నెమ్మదిగా చిక్కబడుతూ ఉంటుంది. ఆ చిక్కబడే సమయంలో దానిలో మనం ఇంకో కొన్ని మూలికల చూర్ణాలు కలుపుకోవాలి. అవేమేంటంటే మొట్టమొదట మనం అందులో వేయాల్సినటువంటిది యష్టి మధు చూర్ణం. ఈ యష్టి మధు కూడా ఒక చక్కటి రసాయనం లాంటిది. అది శరీరంలో కొవ్వు పెరగడం కాకుండా మాంసధాతు బాగుండేలాగా అలాగే రక్తము మిగతా అన్ని బోన్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండేలాగా ఇది బాగా సహాయపడుతుంది. అయితే ఈ ఔషధ చూర్ణాన్ని అంటే యష్టి మధు చూర్ణాన్ని ఎక్కువగా తీసుకోకర్లేదు. ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే మీరు వేసుకుంది కూడా 1/2 చెంచాడు చాలు. మీకు చూపించడం కోసం నేను కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా రసాయనంగా పనిచేసేటువంటిదే. అలాగే రక్తశుద్ధిని చేసేటువంటి ఒక మంచి మూలిక. దీన్ని కూడా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం సొంఠి తీసుకుందాం. ఈ వేసుకున్నటువంటి ఔషధం శరీరానికి బాగా వంట పట్టేలాగా బాగా జీర్ణం అయ్యేలాగా తోడ్పడడం కోసమని మనం సొంఠి చూర్ణాన్ని వాడుకుంటున్నాం. సొంఠి అంటే ఈ జీర్ణశక్తికే కాకుండా రసాయనంగా కూడా బాగా సహాయపడుతుంది. అందువల్ల ఏంటంటే సొంఠి నుంచి మనకి 2 రకాలైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. సొంఠిని నేతిలో వేయించి చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని కూడా ఒక 1/2 చెంచాడే తీసుకోండి. సొంఠి తర్వాత మనం పిప్పళ్ళని తీసుకుందాం. పిప్పళ్ళు కూడా ఈ ఔషధం బాగా అరిగి శరీరానికి వంట పట్టడానికి బాగా సహాయపడుతుంది. పిప్పళ్ళను కూడా నేతిలో వేయించి చూర్ణంలా చేసేసి ఈ చూర్ణాన్ని కూడా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకోండి. ఇక ఈ చూర్ణాల మిశ్రమంలో మనం వేసుకునేటువంటి ఆఖరిది ఏంటంటే శిలాజెత్తు. ఈ శిలాజెత్తు కూడా ఒక చక్కటి రసాయనం. ఇదేంటంటే మధుమేహం లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అలాగే శరీరం బరువు పెరిగిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక ద్రవ్యం.
దీన్ని ఏంటంటే శుద్ధి చేసినటువంటి శిలాజాతిని బజార్ నుంచి తీసుకొచ్చి ఆ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించడం కోసం కొంచెం శిలాజాతి చూర్ణాన్ని కూడా మిగతా వాటితో కలుపుతాను. ఈ లోపుగా మనకి ఏంటంటే ఆ శతావరి రసము తర్వాత బెల్లం ఉడుకుతూ ఉంటాయి కదా, అది కొంచెం చిక్కబడినప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు అంటే మనం విడిగా పెట్టుకున్న చూర్ణాల మిశ్రమాన్ని అంతా అది చిక్కబడ్డ తర్వాత దాంట్లో కలుపుకోవాలి. ఈ చూర్ణాలు కూడా కలిపేసిన తర్వాత అది బాగా ఉడికి ఒక లేహ్యం లాగా తయారవుతుంది. ఈ లేహ్యం ఉడకటం అయిపోయిన ఒక హల్వా లాగా అంచులన్నీ విడిపోయి తిక్కుగా అయిపోయిన తర్వాత ఆఖరిలో ఏంటంటే దీంట్లో ఒక 2 చెంచాల నేతిని కూడా కలుపుకోవాలి. ఆ విధంగా నేతిని కూడా కలిపేసుకున్న తర్వాత దాన్ని దింపి పెట్టేసుకుని చల్లారాక ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఈ ఔషధాన్ని ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు కొంచెం గోరువెచ్చటి నీళ్లు అనుపానంగా నిత్యం తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా తీసుకుంటున్నట్టయితే కనుక శరీర సౌష్ఠవానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. శరీర సౌష్ఠవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. 250 మిల్లీలీటర్ల శతావరి రసంలో 250 గ్రాముల పాత బెల్లాన్ని కలిపి సన్నని మంటపై చిక్కబడేంత వరకు మరిగించాలి. దీనిలో 1/2 చెంచాడు ఎస్టిమధు చూర్ణం, 1/2 చెంచాడు సుగంధి పాల చూర్ణం, 1/2 చెంచాడు సొంటి చూర్ణం, 1/2 చెంచాడు పిప్పళ్ల చూర్ణం, 10 గ్రాముల శిలాజిత్తు చూర్ణం కలుపుకొని చిక్కబడిన తర్వాత 2 చెంచాల నెయ్యిని కలిపి భద్రపరచుకోవాలి. ఈ ఔషధాన్ని ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. శరీర సౌష్ఠవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు అజీర్ణం సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అజీర్ణం సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? అజీర్ణ సమస్య తగ్గించుకోవడానికి జీలకర్ర, మజ్జిగ, సైంధవ లవణం ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలంటే పల్చటి కమ్మటి మజ్జిగ 1 కప్పుడు తీసుకుని అందులో 1 చెంచాడు జీలకర్ర చూర్ణము, 2 చిటికల సైంధవ లవణం వేసుకుని ఒక మిశ్రమంలాగా కలిపేసుకుని తాగినట్టయితే కనుక అజీర్ణం సమస్య తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీర సౌష్ఠవానికి ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఏకపాద కోకిలాసనం, తితిబాసనం సాధన చేయడం ద్వారా శరీరాకృతిని కాపాడుకోవచ్చు. ఏకపాద కోకిలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి కాలును మడుస్తూ దగ్గరకు తీసుకొని పాదాన్ని కుడి భుజానికి ఆంచి ఉంచి కుడి చేతిని ఎడమ కాలుకు ఎడమ పక్క ఆనిస్తూ 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆనిస్తూ శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచి ఎడమ కాలును పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు 2వ పక్క సాధన చేయడానికి ఎడమ కాలును మడుస్తూ దగ్గరకు తీసుకుని పాదాన్ని ఎడమ భుజానికి ఆంచి ఉంచి ఎడమ చేతిని కుడి కాలుకు కుడిపక్క ఆనిస్తూ 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచి కుడి కాలును పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా
ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ తితిబాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుకు వంగి నిలబడి కుడి చేతిని కుడి కాలు వెనక్కి పోనిస్తూ ఎడమ చేతిని ఎడమ కాలి వెనక్కి పోనిచ్చి నేలపై ఆంచి శరీరాన్ని కిందకి దించి చేతుల్ని నేలపై దృఢం చేసి 2 కాళ్లను పైకి ఎత్తి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఏకపాద కోకిలాసనం, తితిబాసనం రోజూ సాధన చేయడం ద్వారా అనాహత, నాభి, స్వాధిష్టాన చక్రాలు ఉత్తేజితమై శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరాకృతి అందంగా అవుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. శరీర సౌష్ఠవానికి ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తలనొప్పి నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తలనొప్పి నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? తలనొప్పి నివారణకి సొంఠి చాలా బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం గంధంలాగా అరగతీసి అందులో కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కలిపి ఆ పేస్ట్ని నుదుటి మీద ఒక లేపనంలా వేసుకోవాలి. ఆ విధంగా లేపనంగా వేసుకున్నట్టయితే కనుక ఒక 10-15 నిమిషాల్లోనే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చూశారు కదా, తలనొప్పి నివారణకు సొంఠి ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో శరీర సౌష్ఠవానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.